హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఒక 2 months అవ్వచ్చు. ఎప్పుడు చికెన్ చేస్తూ ఉంటాను కదా, ఇది చూసే వాళ్ళకు కూడా మస్తు బోర్, అసలు వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు. నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందండి యూట్యూబ్ మీద. ఇన్ని రోజులు అనుకున్నాను ఎంత కష్టమైనా చేస్తాను వీడియోలు, నెక్స్ట్ ఇంకొకటి చూసినా చూడకున్నా వ్యూస్ వచ్చినా రాకున్నా వీడియోస్ అయితే చేస్తాను. నా ప్రయత్నం నేను చేస్తానని చాలా వీడియోస్లలో చెప్పాను కదా. ఇంకా ఎన్ని ఇయర్స్ అండి, నాకు వచ్చిన అవర్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, నాకు మంచిగా అనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇంత కష్టపడి చేసి ఎడిట్ చేసి వీడియో పెడితే ఉపయోగం లేకుండా అయిపోయింది కదా, ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇక వద్దనుకుంటున్నాను. చూస్తాను ఇంకొక 2 వీడియోలు 3 వీడియోలు పెట్టేసి వ్యూస్ వస్తే ఓకే, లేదు అంటే ఇక ఇట్నే వాచ్ అవర్స్ తగ్గిపోయినాయి అనుకోండి. వాచ్ అవర్స్ గ్యాదర్ అవ్వడం అంటే చాలా కష్టం. 4000 అవర్స్ అనేది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక 2 అవర్స్ యాడ్ అవుతుంది రోజు. అది కాస్త ఒక 1 month నుంచి రోజు ఒక 7-8 గంటలు వెళ్ళిపోతున్నాయి, మైనస్ అవుతున్నాయండి. నాకు 4000 అవర్స్, నియర్లీ 4000 అవర్స్ ఉండే, ఇంకా వెళ్ళిపోతున్నాయి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నేను వీడియో పెడుతున్నా, నాకు వ్యూస్ అనేది రావట్లేదండి. అంటే చూడకపోవడం కాదు, కానీ యూట్యూబ్ వాళ్ళే నా వీడియోస్ అనేది ముందుకు వెళ్ళనివ్వట్లేరు. ఎందుకంటే ఎప్పుడు చికెన్ వీడియోస్ పెడతాదన్నో తెలియదు, లేదంటే కంటెంట్ చేంజ్ చేయాలన్నో తెలియదు, కానీ వ్యూస్ అది స్ప్రెడ్ చేయట్లేదండి. వైరల్ అయ్యేలాగా వీడియోస్ అనేది అందరికీ ఇట్లా షేర్ చేయట్లేరు అనమాట. నాకు అర్థమైపోయింది, నోటిఫికేషన్ మానేసినట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదైతే నేను చేపల కూర వండుతున్నాను. చూడండి, అన్ని రకాల వంటలు చేసి పెట్టాను నా ఛానల్లో. ఏది కూడా అంత ఎక్కువ వ్యూస్ అనేది రాలేదండి. సరే చూద్దాము. ఇక ఒక 2-3 వీడియోలు పెట్టేసి ఇక యూట్యూబ్ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఇక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. చేపల కూర అంటే మనకు తెలిసిందే కదండి, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మంచిగా పౌడర్ చేసుకున్నాను. ఏమేమి వేసినా చూసారు కదా, చూపించాను కదా. తర్వాత చింతపండు పులుసు ఇదంతా వేసుకున్నాను, అల్లం పేస్ట్ వేసాను, పౌడర్ వేసాను అందులో. తర్వాత ఫిష్ ముక్కలు అయితే వేస్తున్నాను. చింతపులుసు మంచిగా ఆగిన తర్వాత ఇందులో ఫిష్ ముక్కలు అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మై గాడ్, నాకు వ్యూస్ రాక చికాకు పుడుతుందండి, చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇంత కష్టపడి చేశాను 4 years నుండి. ఇక నేను వేరే ఛానల్ అన్నా క్రియేట్ చేసుకుంటా, లేదు అని అంటే ఇది ఛానల్ డిలీట్ చేయాలి అని అంటే ఏంటి, మా పిల్లలకు చిన్నప్పటి ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఓకే, ఏదో ఒకటి చేస్తాను, ఒక వారం రోజులు చూసి. నా ప్రయత్నం నేనైతే చేశాను, బట్ దొరకట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చేపల ముక్కలు వేసిన తర్వాత మంచిగా ఉడికించుకొని ఇందులో కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో. మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, మూత పెట్టేసుకొని ఒక 2 minutes అట్లా ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము. కొంతమంది చిక్కగా వండుతారు, కొంతమంది పులుసు పెట్టుకొని వండుకుంటారు, కొంతమంది అన్నీ మిక్స్ చేసి కలుపుకొని వండుకుంటారు తాలింపు లేకుండా. నేనైతే నా స్టైల్ చేపల కూర మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.